ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచిందనడం కంటే ఆర్సీబీ చేజేతులా ఓడిందనే చెప్పాలి. తొలుత ఆర్సీబీకి గొప్ప ఆరంభం లభించినా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అనంతరం చేజింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆరంభంలో వికెట్లు తీసి ఒత్తిడిలోకి పంపిన తర్వాత పట్టు విడిచింది. ఇక మ్యాచ్ మొత్తం కోహ్లీ ఓవర్ అగ్రెసివ్నెస్ ఆర్సీబీ కొంప ముంచింది. చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడుతున్నాయనే ఆనందంలో కోహ్లీ కేఎల్ రాహుల్ కు అతి సమీపంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ ఓవర్ అగ్రెసివ్నెస్ వల్ల రాహుల్ లో పట్టుదల పెరిగినట్లుంది. ఏది ఏమైనా గెలవాల్సిందే అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. అందులోనూ రాహుల్ లోకల్ బాయ్. ఆర్సీబీ తనను కొనలేదన్న బాధ కూడా ఉందేమో కానీ కసి తీరా కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించిన తర్వాత కేఎల్ రాహుల్ ఇది నా అడ్డా అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సరైన కాల్ ఇవ్వకుండా ఫీల్డ్ సాల్ట్ రన్అట్ అవడానికి పరోక్షంగా కోహ్లీ కారణమవుతాడు. కోహ్లీ చేసిన ఈ 2 తప్పుల వల్ల ఆర్సీబీ ఓటమి చవిచూసిందని అభిమానులు వాపోయారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఆరంభంలో వికెట్లు తీసినంత మాత్రాన గెలుపు ఖాయం కాదు. మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ సంబరాలు చేసుకుంటే మంచిదని హితావు పలుకుతున్నారు.